ఇది అన్ని సూపర్ కంప్యూటర్స్ ఉన్నటువంటి ఏఐ ల్యాబ్ అనమాట. ఇది 3 crores ఉన్నటువంటి ఏఐ సర్వర్ అనమాట. అండ్ ఇవన్నీ చూసినా మీకు సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ. ల్యాబ్ ఇది చాలా బాగుందిరా మీ ల్యాబ్ అయితే. ఒక మినీ థియేటర్ లో కూర్చున్నట్టుంది. రీసెర్చ్ ఏదైనా చేసుకోవడానికి మంచి ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ల్యాబ్ లో ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది. సో మీ కాలేజ్ గురించి మీరు చెప్తేనే మన తెలుగు ఆడియన్స్ కి తెలుస్తుంది కాబట్టి స్టార్ట్ విత్ యూ. హలో అమ్మా, మీ పేరు? అదితి సార్. అదితి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ. ఖమ్మం. గుడ్. అదితి అంటే అదితిలానే ఉన్నావు. ఏమ్మా అంటే మన ఏరియాలోనే చాలా కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉంది, ఖమ్మంలో ఉంది, అండ్ మన సరౌండింగ్ లోనే చాలా కాలేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? ఏమైనా కొత్తగా నేర్చుకోవాలన్నా, ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ఎడ్యుకేషన్ పర్పస్ లో, ఇంకా క్రియేటివిటీ పర్పస్ లో ఇక్కడ బెస్ట్ అనిపించింది సార్. ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోవచ్చు, వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. మనం కంఫర్ట్ ప్లేస్ లో లైక్ కంఫర్టబుల్ గా ఉండకుండా వేరేవి కొత్తవి నేర్చుకోవాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని అని పేరెంట్స్ ఇక్కడ వేశారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు? అంటే ఏ కోర్స్ తీసుకున్నారు? హానర్స్ సిఎస్సి. ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఉంటుంది? మొత్తం బానే ఉంటది. వాళ్ళు చెప్పేది కూడా లైక్ మనకి ఏదైతే ఫ్యూచర్ లో మనకి అవసరం వస్తుందో, ఇంకా వెబ్ అవన్నీ బానే ఉంటాయి. మరి చూసేనేమో ఇంత మంచి లైట్స్, చాలా ప్రీమియం కనిపిస్తుంది ల్యాబ్ అంతా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కన్నవతి బెస్ట్. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ వచ్చి చదువుకోవాలనుకుంటే అఫోర్డబుల్నా? అఫోర్డబుల్ సార్. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న మనకి నాలెడ్జ్ ఇస్తున్న, ఇంకా ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అందరూ మనకి సపోర్ట్ బాగా చేస్తారు. ఇంకా మనకి సేఫ్టీ పర్పస్ కూడా గర్ల్స్ కి మెయిన్లీ ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ బాగుంటాయి ఇక్కడ. సో మనకి ఏం ఆలోచించకుండా ఇక్కడ రావచ్చు, ప్రశాంతంగా రావచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. టెక్నాలజీ పరంగా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం హై ఉంది. ఇంకా వర్క్ షాప్స్ కూడా అవుతూనే ఉంటాయి. మనకి ఏమైనా ఐడియాస్ ఉన్నా మనకి లెక్చర్ సపోర్ట్ చేయడానికే ఉంటారు. వాళ్ళు ఇంకా రమ్మంటారు, మాకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి ఏమైనా హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు అంటారు. సో బేసిక్ గా ఏమైనా మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నా, మన క్రియేటివిటీ పెంచాలన్నా ఇక్కడ బెస్ట్. ఏ డిజైన్ అయినా సరే, సాఫ్ట్వేర్ కి సంబంధించి ఏ డిజైన్ అయినా సరే ఎక్కడ నుంచి చేస్తారమ్మా? లైక్ ఒక ల్యాబ్స్ ఉంటాయి సార్, స్కాడా ల్యాబ్స్, ఏఐ ల్యాబ్. ఇక్కడ ఏఐ లో చాలా పైథాన్స్ అవన్నీ ఇక్కడ చేస్తారు. గేమ్ డెవలపింగ్ అవన్నీ ల్యాబ్స్ వేరే వేరేగా ఉంటాయి, దేనికి దానికి అలా నేర్పిస్తారు. ఓకే, మరి ప్లేస్మెంట్స్ చేస్తారు సార్. అంటే అన్నిటికి నేర్పిస్తున్న దానికి అప్లైడ్ గా కూడా ప్రాక్టికల్ వైపు కూడా చేపిస్తారు అన్ని. సో మనం ఉట్టిగా లైక్ థియరీ సిలబస్ నేర్చుకోకుండా మన ప్రాక్టికల్ గా దాన్ని అప్లై కూడా చేయాలి. సో అలా ఇంకా మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు, అసైన్మెంట్స్ కూడా లైక్ బాగానే ఉంటాయి. సో దానివల్ల మనకి ప్లేస్మెంట్స్ కూడా అంత ప్రాబ్లం ఉండదు. ఇంటర్న్షిప్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ చాలా లైక్ శాలరీ పర్పస్ కూడా బాగానే ఉంటది. సో ఓవరాల్ బాగానే ఉంది. ఎవరన్నా ప్లేస్ అయినటువంటి వాళ్ళు ఎంత ఎల్పిఏతో సెటిల్ అయ్యారమ్మా? 20 lakhs annual. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్టూడెంట్స్ కైనా పేరెంట్స్ కైనా ఏం చెప్తారు? ఫస్ట్ అయితే అందరు ఇక్కడ రావడానికి భయపడతారు, చాలా దూరం కదా అది. కాకపోతే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అయినా, ఫుడ్ అయినా అన్ని మనకి అడాప్టబుల్ అయి ఉంటది. స్టడీ పర్పస్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇంకా అంతగానం స్టడీ ఇక్కడ ఎలా ఉంటది అంతగానం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ అన్ని అడాప్టబుల్ గా ఉంటాయి. లెక్చర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరు బాగుంటారు. ఇంకా మనకి కెరియర్ పర్పస్ కూడా చాలా మంచి కాలేజ్. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, మై నేమ్ ఇస్ ప్రవీణ్. ప్రవీణ్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ. జనరల్ గా ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, అవన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి లాంగ్వేజ్ పర్పస్ ఒకటి బాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవచ్చు. కాలేజ్ పరంగా మనం ఇటువైపు అనేది, గుజరాత్ వైపు అనేది ఇప్పుడు సో మచ్ డెవలప్ అవుతుంది ఇది బాగా. దాన్ని బట్టి మన జాబ్స్ పరంగా కూడా ఇక్కడ దగ్గరలో ఉంటాయి మనకి. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ అసలు ఏం బాగుంటాయి ఇక్కడ దాకా? ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మన కాలేజ్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఒకటి. ఇక్కడ ప్లస్ వచ్చేసి ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్ గా ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ లో మనకి ప్రాక్టికల్స్ కానీ ఏఐకి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ చేపిస్తారు. ఇక్కడ చేపించడంతో పాటు మనకి పక్కన ఉంది కదా, అక్కడ ఇంకా అప్లై చేస్తారు సార్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ చేయగలుగుతారు అంటే అఫోర్డబుల్ వాళ్ళకి అంటే చేయకపోయినా ఇది లోన్ పర్పస్ ఉంటుంది సార్. లోన్ పర్పస్ ఉంటుంది, లేదంటే కట్టుకుంటారు. సో కట్టుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్. ఏ కంపెనీస్ వస్తాయి ఇక్కడ? టీసీఎస్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, గూగుల్ వస్తుంది, ఐబిఎం వస్తుంది. ఉన్నారా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నారు సార్, మనకి తెలిసిన వాళ్ళు. ఇక్కడ డిజైనింగ్ లో ఉన్నారు, లా లో ఉన్నారు, మన యుఐడి మొత్తం. ఓ డిఫరెంట్ కోర్స్, స్కూల్స్. సో పేరెంట్స్ కి గానీ పిల్లలకు గానీ ఏం చెప్తారు మీరు? బెస్ట్ కాలేజ్ సార్ కర్ణావతి యూనివర్సిటీ అనేది. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మన తెలుగు స్టూడెంట్స్ వీళ్ళు 4 ఫ్రెండ్స్ అంట. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాము. హాయ్. హాయ్ సార్. సో మీరు 4 ఫ్రెండ్స్ రా? సేమ్ క్లాస్ కూడా. హాస్టల్ ఫెసిలిటీ బాగుందా? ఓ 4 ఒకటే రూమ్ షేరింగా? మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు సంజిత్, నేను హైదరాబాద్ నుండి వచ్చిన. ఎలా ఉందమ్మా ఇక్కడ కర్ణావతి యూనివర్సిటీ మీకు?
అంతా బాగుంది సార్. ఈ మధ్యలో కర్ణవాతికి ఏ ప్లేస్ కూడా వచ్చింది. ఈ కర్ణవాతి 100% ప్లేస్మెంట్ ఉన్న కాలేజ్ ఇది. అంతా బాగుంది. కల్చర్ ప్లేస్మెంట్స్ అంటే ఏమేమి కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి? గూగుల్ గానీ, పేటిఎం గానీ, ఇన్ఫోసిస్ గానీ చాలా డిఫరెంట్ 1000+ కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఇస్తాయి. ఓకే, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుందా ఇక్కడ ఎక్కువగా? ఉంటుంది సార్, బాగుంటుంది. మీరు ఏదైనా ఐడియా గనక పిక్ చేస్తే దాన్ని సపోర్ట్ చేసేటువంటి మేనేజ్మెంట్ ఉందా ఇక్కడ? ఉంది చదువు, వాటికి సపరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. హలో, మీ పేరు? భవానీ ప్రసాద్. భవానీ ప్రసాద్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. ఇక్కడ తిరుపతిలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అవి వదులుకొని కర్ణావతి యూనివర్సిటీకి ఎందుకు రావడం జరిగింది? అక్కడ చదివి ఈ సైడ్ వస్తే కానీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు కూడా కొంచెం టెక్నాలజీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కర్ణావతి యూనివర్సిటీలో మీకు నచ్చిన అంశం ఏంటి అసలు? ఎడ్యుకేషన్ బాగుంది సార్. ఎడ్యుకేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, సేఫ్ ఉంటది అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎవరికైనా సరే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు బేర్ చేయగలుగుతారా? ఇప్పుడు ఇది చూస్తేనేమో పెద్ద థియేటర్ లా ఉంది, చూస్తే ప్రీమియం లుక్ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని సూపర్ కంప్యూటర్స్ కనిపిస్తున్నాయి. చేయగలుగుతారు. మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు? CSCAML. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు తెలుగు స్టేట్ లో గమనించింది, ఇక్కడ మీరు చూసింది ఏంటిది? అంటే మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ చదువు బాగుంది. థ్యాంక్ యూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్. హలో అండి, మీ పేరు? సయ్యద్ సిరాజ్ సార్. సిరాజ్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు సార్. అక్కడ ఏం నచ్చలేదు మీకు, ఇక్కడ ఏం నచ్చింది కర్ణావతి యూనివర్సిటీ గుజరాత్ లో? అంటే స్కూల్, ఇంటర్ అన్ని ఆడ చదివాను సార్. ఇంకా బయటకు వచ్చి కాస్త ఎక్స్ప్లోర్ చేసినట్టు కాస్త బాగుంటది. బయట కాలేజ్ నార్త్ అంటేనే కాస్త కల్చర్ అంతా బాగుంటది సార్. అందువల్ల ఈ కాలేజ్ చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ మీరేం చదువుకుంటున్నారు? CSC AML డేటా అనలిస్ట్ గూగుల్ క్లౌడ్ సార్. సో ఇక్కడ అంటే మీరు చూసినటువంటి చేంజెస్ అక్కడికి ఇక్కడికి మీరు చూసిన చేంజెస్ ఏంటి అసలు? తెలుగు స్టేట్ లోను ఇక్కడికి? ఇంకా అక్కడ ఉంటే ఇంకా అక్కడే సార్. ఇక్కడ వస్తే కాస్త బాగుంటది, కాస్త మైండ్ సెట్ అంతా మారుతుంది. అంటే లైఫ్ స్టైల్ గానీ మారుతుంది సార్. ఇక్కడ ఉంటే బాగుంటది సార్. మొత్తం ఎడ్యుకేషన్ గానీ, కాలేజ్ లో గానీ మొత్తం బాగుంటదని. అంటే మన ఇంటికి దూరము, అన్నిటికీ అన్ని రకాలుగా దూరమే కదా? దూరమే సార్. బయట చూస్తే దేశాలే దాటిపోతున్నారు సార్. అదే చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే 1.5 hour 2 hours లో కరెక్ట్ దిగిపోతాం సార్. ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి 20 kilometers సార్ ఎయిర్పోర్ట్. సేఫ్ ఉంటుంది అసలు ఇక్కడ? సేఫ్ అంటేనే నార్త్ కదా సార్. నార్త్ లో బాగుంటది. గాంధీనగర్, అహ్మదాబాద్ అంటేనే సేఫ్ అండ్ సెక్యూర్. ఇండస్ట్రీస్ వస్తాయి ఎక్కడికి? వస్తాయి సార్. ఓకే, ఎడ్యుకేషన్ అంటే అక్కడతో కంపేర్ చేసిన దానికి ఇక్కడ కంపేర్ చేసిన దానికి బెస్ట్ ఏముంది ఇక్కడ? ఫ్యాకల్టీస్ గానీ, ఎక్స్ప్లెయిన్ చేయడంలో గానీ అన్ని క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్ గా బాగా చెప్తారు సార్. ఎన్ని కోర్సెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం డిగ్రీస్ బేస్డ్ మీద? డిజైన్ అని, డిగ్రీ అని, లా అని, UIT, ECE, CSC, డెంటల్ అన్ని కోర్సులు ఉన్నాయి సార్. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది రాజమండ్రి సార్. రాజమండ్రి నుంచి వచ్చారు? అటు వైజాగ్ అంటే ఆ సరౌండింగ్ మొత్తం ఉంది కదా, రాజమండ్రిలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు గుజరాత్, అహ్మదాబాద్, కర్ణావతి యూనివర్సిటీ? అంటే సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇంకంతా ఆంధ్ర, తెలంగాణ ఇక్కడే సార్ నాది. సో ఇంకా బీటెక్ కి కొద్దిగా బయటకు వెళ్ళాలి, ఇంకా పేరెంట్స్ కూడా బయటకు వెళ్ళి చదువు, ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరలో ఉంటే ఇక్కడే ఉంటే ఏం తెలుస్తుంది అది అని చెప్పి ఇంకా అలా పంపించారు. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా బాగుంటది కాలేజ్ అంతా. సో బయటకు వస్తే మీకు ఎట్లా ఉండాలి, ఏంటి మనుషులతో ఎట్లా మాట్లాడాలి, ఏం బిహేవ్ చేయాలి అని తెలుస్తుంది. ప్లస్ మీకు బీటెక్ కావాలంటే నార్త్ లో కొద్దిగా ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇంకా మన కాలేజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా చాలా కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ జస్ట్ ఒక ల్యాబ్, ఇది మాత్రమే ప్రెసెంట్ ఏ ల్యాబ్ కదా, జస్ట్ ఒక ల్యాబే, ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ డిజైన్ కి గ్రాఫిక్ కార్డ్స్ అన్ని ఉంటాయి ల్యాబ్ లో. లైక్ మ్యాక్స్ కాలేజ్ ఏంటంటే SRM వీటిలో చూసుకున్నట్లయితే తెలియదు పెద్దగా గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్స్ అవి ఇవి ఉంటాయి, జస్ట్ నార్మల్ ఉంటాయి. ఇక్కడైతే అన్ని గ్రాఫిక్ కార్డ్స్, నార్మల్ కంప్యూటర్స్ అన్ని ఉంటాయి, అన్ని కలిసి ఉంటాయి ఇక్కడ. అన్ని ఉంటాయి. 3 labs, 3 different కంప్యూటర్స్ ఉంటాయి, 3 different టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. దీనిలో ఏమో లైక్ మొత్తం డిజైన్ కి ఇది మనం కూడా వాడుకోవచ్చు. లైక్ మనకి పెద్ద ప్రాజెక్టులు ఇస్తే ఒకవేళ ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. సో కంప్యూటర్స్ లో అవన్నీ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వేరే ల్యాబ్స్ ఉంటాయి. కోడింగ్ కి సపరేట్ ల్యాబ్ ఉంటుంది, డిజైనింగ్ సపరేట్ ల్యాబ్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగుంటాయి. ఒక 4 విషయాలు చెప్పి ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే? ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్త్ కల్చర్ సార్. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ ఉంటారు, అందరూ బాగుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంతా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు కోడింగ్ కి వీటికి అన్ని బాగుంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన కాలేజ్ యూనివర్సిటీలో ఇంకా సబ్ స్కూల్స్ ఉంటాయి, ఇంకా వాటిల్లో మనకి ఇంకా క్లాసుల్లో బ్రాంచెస్ ఎలా ఉంటాయి అవన్నీ. ఇంకా మనకి UIT అని, డిజైన్ అని, లా అని, బిజినెస్ అని, మేనేజ్మెంట్ అని చాలా ఉంటాయి. సో ఇండస్ట్రీస్ ఏమైనా వస్తాయి ఇక్కడ? వస్తాయి సార్. ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు, సంజీత్ చెప్పినట్టు ఇంకా 1000+ కంపెనీస్ ఇలా వస్తూ ఉంటాయి. TCS అని, ఇన్ఫోసిస్ అని, గూగుల్ అని, IBM అని. సో మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఇయర్ జాయిన్ అయ్యేసరికి హానర్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మాకు. సో అది ఎలా తెలిసిందని మేము నార్మల్ జాయిన్ అవ్వడం వచ్చాం. మాట్లాడుతుంటే ఇంకా హానర్స్ అని ఒకటి వచ్చింది చూడండి. దానిలో మీకు ఏంటంటే మాకు సర్టిఫికెట్స్ వస్తాయి. సర్టిఫికెట్స్ వల్ల మాకే బెనిఫిట్ కదా. ఇలాగా కొద్ది సర్టిఫికెట్స్ ఉన్నాయి, వీడు దీనిలో చేశారు, గూగుల్లో చేశారు, కొద్దిగా వీళ్ళకి ఇంకా తెలిసి ఉంటుంది నార్మల్ పీపుల్తో పోల్చుకుంటా అని చెప్పి మాకు కొద్దిగా ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాకు. సో అలా మేము క్యాచ్ చేసుకుని మాకు వస్తుంది.
మరి చాలా దూరం కదా అక్కడ నుంచి ఇక్కడికి రావటం ఆ దూరం అంటే ఇంకేముంది సార్, ఇంకా లైఫ్ గురించి తెలుసుకోవాలంటే దాటాలి, ఇంకా ఆంధ్ర ఇంకేమన్నా దాటాలి ఇంకా. సో ఇంకంటే తెలుసుకుంటేనే కానీ అవ్వదు. పేరెంట్స్ కి పిల్లలకి ఏం చెప్తావు అసలు? పేరెంట్స్ పిల్లలు అయితే భయపడక్కర్లే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంకా అంత దూరం కదా ఎలా ఉంటారు మన వాళ్ళు. ఆ మెయిన్ థింగ్ ఏంటంటే సిటీ అవుట్స్కర్ట్స్ లో సిటీలోనే ఉంది. మనం ఇప్పుడు కాలేజ్ బయట దాటామంటే ఏదంటే మెయిన్ థింగ్ బీటెక్ ఏంటంటే ఉత్తి చదువుకే కాదు, మనం మొత్తం ఇంకా ఎక్స్ప్లోరేషన్స్ అని అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. సో ఇంకా మా హాస్టల్ దగ్గర ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలోనే మెట్రో ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఎక్స్ప్లోరేషన్ అంతా బాగుంటది గుజరాత్. ఎలా అంటే చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు అంత రిస్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? అంటే రిస్క్ కొన్ని నాట్లుగా చేస్తారు, లేకపోతే లైఫ్ లో కిక్ ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు మన హాస్టల్ దగ్గర నుంచి మన కాలేజ్ దగ్గరలో చూసుకుంటే ఒక 2-3 కిలోమీటర్స్ లోనే ఇన్ఫో సిటీ, గిఫ్ట్ సిటీ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ హబ్స్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తా ఉంటాం, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము మాకు తెలియని ఏమైనా ఉంటే వాళ్ళని అడుగుతాం, కొద్దిగా మాకు వాళ్ళ బెనిఫిట్ అవుతాం. ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటూ ఉండొచ్చు అలా కొన్ని ఏమైనా విషయాలు తెలియకపోతే. సో ట్రాన్స్పోర్టేషన్ కి వీళ్ళకి జాబ్స్ కి తెలుసుకోవడానికి అయితే ఏం లోటు ఉండదు ఇక్కడ. థ్యాంక్ యూ, విష్ ఆల్ ద బెస్ట్. హలో తమ్ముడు, మీ పేరు? ధనుష్ అన్న. ధనుష్. యాస్టీజ్ ధనుష్ గారిలానే ఉన్నావు. థ్యాంక్స్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి. వైజాగ్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మన యూనివర్సిటీస్ తెలుగు చాలా universities. ఉన్నాయి కానీ ఆ, మా ఫాదర్ నాకు నార్త్ పంపించారు ఇక్కడికి. ఆ, ఈ యూనివర్సిటీ మెయిన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ చాలా తక్కువ. గుజరాత్ మొత్తానికి ఇది ఒకటే యూనివర్సిటీ. నెంబర్ ఆఫ్ ఇంటేక్ ప్లస్ 300. మా బ్యాచ్ కి వచ్చేసరికి కలిసి 350 మెంబర్స్ ని తీసుకున్నారు. సీట్స్ ముందే ఫిల్ చేసుకో. ఫిల్ అయిపోతే మరి ఎవరు సీట్. ఇక్కడ ఏం బాగుంటాయి అసలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నో డౌట్, ఎందుకంటే అది ఐటీసీ డీల్ చేస్తుంది కాబట్టి నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఇక్కడే మనకి గిఫ్ట్ సిటీ ఇన్ఫో సిటీ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి గిఫ్ట్ సిటీ, ఇన్ఫో సిటీ ఉన్నాయి కానీ ఇక్కడ గూగుల్ మాకు స్పెషల్ కోర్స్ ఒకటి ఉంది. వాళ్ళు మాకు సపరేట్ గా గూగుల్ నుంచి వచ్చి క్లాసెస్, గూగుల్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళే వచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు. అది గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ కాలేజ్ గురించి. ర్యాగింగ్ గట్టే ఉంటాయి? ర్యాగింగ్ ఉండదు. సో రూమ్ షేరింగ్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? రూమ్ షేరింగ్ 4 షేరింగ్, 3 షేరింగ్ ఉంటుంది, 2 షేరింగ్ కూడా ఉంటుంది. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సతీష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. ఇక్కడే ఎందుకు వచ్చారు? అంటే ప్లేస్మెంట్స్ పరంగా ఇక్కడ బాగుంటది కాబట్టి. ఏం నచ్చాయి మీకు ఇక్కడ? నార్మల్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కోసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం. సెక్యూరిటీ బాగుంటది, ఫుడ్ కూడా బాగానే ఉంటది. అఫోర్డబుల్? ప్రైస్ కి అఫోర్డబుల్ కాబట్టి. మీరు ఇక్కడ ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు CSE జాయిన్ అవ్వచ్చా తెలుగు వాళ్ళు? అవ్వచ్చు. కెరీర్ కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? నా పేరు నిహాల్ కృష్ణ గడాడ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్న రాజమండ్రి. ఇక్కడ జాబ్ ఉంది జామ్నగర్లో, రిలయన్స్ దగ్గర. అంటే అక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి. ఎందుకు గుజరాత్ లోనే ఉండి ఇక్కడే ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు మన ఇండస్ట్రీ బీటెక్లో మీకు జాబ్ కావాలంటే మీకు కనెక్షన్స్ కావాలి. ఆ కనెక్షన్స్ మీరు బిల్డ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ టీచర్ అయినా మీరు అడిగితే వాళ్ళ అందరి దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అవి ప్రమోట్ చేసి మీకు ప్లస్ సెకండ్ ఇయర్ తర్వాత లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్లో మీకు ఇంక్లూడ్ చేసి మీకు ఫ్రీగా ఇస్తారు. అది ఇచ్చినప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వి మీకు ఎప్పుడైతే ఇండస్ట్రీలో వస్తారో అప్పుడు మీకు ఆల్రెడీ స్కిల్స్తో ప్రిపేర్డ్ అయ్యి ఉండి మీకు డైరెక్ట్ ప్లేస్మెంట్స్ దొరికేలాగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు. ఎందుకంటే నేను తీసుకున్న కోర్స్ ఆనర్స్లో మాకు ఇప్పుడు ఒక గూగుల్ సర్టిఫైడ్ టీచర్ వచ్చి మాకు గూగుల్ క్లౌడ్లో ఎలా GCP వర్కింగ్ అవన్నీ నేర్పిస్తున్నారు. సో బేసిక్లీ మేము కాలేజ్ డిగ్రీ అయిపోగానే ఫర్దర్ స్టడీస్ పర్సీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి ఉండి మనం డైరెక్ట్ ఇండస్ట్రీలోకి దిగిపోవచ్చు. పేరెంట్స్ కన్నా పిల్లలకన్నా ఏం చెప్తారు? వాళ్ళు భయపడతారు ఇక్కడ పంపించాలంటే? ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గాంధీనగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుజరాతీ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు. వాళ్ళు మీకు ఏం డిస్క్రిమినేషన్ ఏం ఉండదు. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కూడా ఉంటుంది. మీకు ఒక్క కేసు కూడా కనిపిస్తుంది ర్యాగింగ్ది. మీకు ఏమంటారు డిస్క్రిమినేషన్ కేసు కనిపిస్తుంది. అందరూ కలిపేసుకుంటారు. మీకు సరిగ్గా హిందీ రాపోయినా కూడా మీతో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కలిపేసుకుంటారు. భయపడాల్సిన అవసరం అంటే హాస్టల్ ఉంది. హాస్టల్ కూడా సిటీలో ఉంటుంది కాబట్టి మీకు ఈజ్ ఆఫ్ యాక్సెస్ చాలా ఎక్కువ. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే దగ్గరలోనే అన్నీ ఉంటాయి. మీకు ఇన్ క్యాంపస్ హాస్టల్ కూడా ఉంటుంది. ప్లస్ మీకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగా వస్తాయి. అది కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఉన్న స్టూడెంట్ అంటే ఇన్ని ఫెసిలిటీస్ దొరికినాయంటే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. థ్యాంక్ యూ, విష్ ఆల్ ద బెస్ట్. హలో అండి, మీ పేరు? హరిప్రీత్ అండి. హరిప్రీత్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి ఉన్నాను. వైజాగ్ లోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు రావాలనిపించింది మీకు? ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ టాప్ నాచ్. ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ బెస్ట్ యూనివర్సిటీ ఐ ఫీల్
యాజ్ ఎడ్యుకేషన్. కంపెనీస్ ఎక్స్పోజర్ ఉంటుంది, నెక్స్ట్ అన్ని ఎక్స్పోజర్స్ ఉంటాయి మీకు. నేను IBM తీసుకున్నాను. IBM వాళ్ళ టీచర్స్ వచ్చి నాకు ప్రతిరోజు మినిమం ఒక క్లాస్ పెట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఒక ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో మాకు IBM వాళ్ళ కంపెనీస్ తీసుకెళ్లి వేరే కంపెనీస్ కూడా తీసుకెళ్లి చూపిస్తారు. అంటే వాళ్ళు రియల్ టైంలో జాబ్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తారు, ఏం యూజ్ అవుతుంది దాంతో ఎలాంటి మొత్తం మనకి ఐడియా వచ్చేస్తుంది ఒకసారి. దాంతో మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దాంతో మనకి ప్యాకేజ్ అన్ని ఎక్కువ వస్తాయి. మీకు బెస్ట్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. దగ్గరలో ఎయిర్పోర్ట్, దగ్గరలో రైల్వే స్టేషన్, దగ్గరలో హాస్టల్స్ అన్ని దగ్గరలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ నేను హాస్టల్ జాయిన్ అయిపోవాలనుకుంటున్నాను. అలా ఓవరాల్ గా తెలుగు స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఏం చెప్తారు? నాకు తెలిసి అక్కడికన్నా ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. మీకు ప్రతి యాంగిల్ లో చూడాలి. ఒక్క యాంగిల్ లో కాకుండా ఎడ్యుకేషన్ యాంగిల్ లో చూడొచ్చు, మీకు కనెక్షన్ యాంగిల్ లో చూడొచ్చు. అన్ని యాంగిల్ చూస్తే ఐ ఫీల్ ఇట్స్ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న లోకలైట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేచర్ లో కూడా చాలా కామ్ గా ఉంటారు. కాలేజ్ లో ఇంక్యుబేటర్ సెంటర్స్ అని ఉన్నాయి. ఆ ఇంక్యుబేటర్ సెంటర్స్ మనం బిజినెస్ ఐడియా పిచ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం దాన్ని రియల్ టైమ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మనం దాన్ని ప్రొడక్ట్ లా తయారు చేసి లేకపోతే సర్వీసెస్ లో తయారు చేసి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదు. పేరెంట్స్ కూడా ఇంకా ఒకసారి వస్తే అర్థం అయిపోద్ది క్యాంపస్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. హైజీనిక్ కూడా నీట్ గా ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్, ఎక్కడ సఫర్ అవ్వక్కర్లేదు. అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇక్కడ అంత క్వాలిటీ ఏం బాగుంది? నేచర్, సో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి ఇక్కడ. జాబ్స్ ఫెసిలిటీస్ 120 కంపెనీస్ తో టైప్ ఉంది కాలేజ్. ప్యాకేజ్ కూడా మంచిగా రావచ్చు. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హలో అండి, మీ పేరు? అక్షత్. అక్షత్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్లో బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే నార్మల్ గా అక్కడ ఉన్న కొన్ని నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. ఇంకా నాకు హానర్స్ గూగుల్ క్లౌడ్ ఉండేసరికి ఏ కాలేజ్ లో నేను అది చూడలేదు. ఈ కాలేజ్ లో ఉండేసరికి నేను ఇదే. మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు ఇప్పుడు? గూగుల్ క్లౌడ్ హానర్స్ తీసుకున్నా. AML ఉన్నాయా అవకాశాలు? ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంత్లీ ఆర్ 2 months ఒకసారి క్లాసెస్ ఉంటాయి. ఒక 1 week 10 days అలా క్లాసెస్ ఉంటాయి, నేర్పిస్తారు. స్టడీ పర్పస్ లో సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? అంత బాగానే ఉంది. అఫోర్డబుల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పే చేసుకోగలుగుతారు? అంటే పే చేసుకోగలరు. బెస్ట్ కాలేజ్ దొరుకుతుంది. బట్ చూస్తే ప్రీమియం కనిపిస్తుంది కదా? ప్రీమియం ఉంది కానీ బెస్ట్ కాలేజ్. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా? ఉంది. చాలా కంపెనీస్ తోటి అయిపోయాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు? ఇక్కడ పంపించాలా వద్దా? అంటే ఒక పరంగా బెస్ట్ కాలేజ్ ఇది, తీసుకోవచ్చు. అంటే హానర్స్ ఇలాంటి తీసుకోనికి బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? నా పేరు ప్రణేష్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎందుకంటే అక్కడ మన తెలుగు స్టేట్ లో అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? సో బేసికలీ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మషిన్ లెర్నింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నేను పర్సనల్గా అయితే నేను మషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవుదామని చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ AML కోర్స్లో అంత డెవలప్మెంట్ లాగా నాకు ఆ కాలేజెస్లో అనిపించలేదు, IIT NITs తప్ప. అయితే ఇక్కడ ఒకసారి ఏంటి నార్మల్గా నెట్లో ఇంటర్నెట్లో అది రీసెర్చ్ చేస్తే గూగుల్లో ఇది చూపించింది. సో ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు నార్మల్గా చూస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ మోడల్స్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ మంచిగా చూపించారు. ఇంకా నార్మల్ ఇంకా వీళ్ళని అడిగి చూసాము. సో వీళ్ళు థర్డ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ అవి స్టార్ట్ చేస్తారంట. ఇంకా మంచి కంపెనీస్ అవన్నీతో టైఅప్ అయి ఉంది. సో ఇది చూస్ చేసుకోవడానికి దీనికంటే ఎక్కువ రీజన్స్ సో చూస్ చేసుకున్నాను. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు? నా పేరు చందు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానన్నా. నేను ఈ కాలేజ్ని చూస్ చేసుకున్నాను ఏంటంటే ఫస్ట్ నేను మొత్తం సర్చ్ చేస్తే అంటే అన్ని వాళ్ళు గట్రా ముందు ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అడిగి ఇది బెస్ట్ అని చెప్పిన తర్వాత కూడా మేము కూడా కొద్దిగా చూసుకున్నాం. అంటే ఇక్కడ చదివితే అంటే మన క్వాలిటీస్ ఏంటి, అంటే ఇక్కడ ఎలా చెప్తారు ఏంటని మొత్తం సర్చ్ చేసుకున్నాను. ఇక్కడ ది బెస్ట్ అని చెప్పి విన్న తర్వాత నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది, అంటే సీట్ కొనడం జరిగింది. చెప్తావు శ్రీకాకుళం ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వమని? నా పక్కా చెప్తానన్నా. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుందన్న. మేము కూడా చాలా వరకు అడిగాం కాబట్టి మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మేము కూడా కొంతమంది చెప్పాలి కాబట్టి మేము చెప్పదలుస్తుంది ఏంటంటే ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాం. గుడ్, థ్యాంక్ యూ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుండి వచ్చామండి. అంటే ఇక్కడ ఎందుకు రావాలనిపించింది? మన తెలుగు స్టేట్ లో చాలా ఉన్నాయి కదా. అంటే గుజరాత్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేద్దాం, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు? హానర్స్ చదువుతున్నాను, CSE. ఓకే. అసలు అంటే మీరు చదువుకి ఇక్కడ భవిష్యత్తు ఉందా? ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుండి గూగుల్ క్లౌడ్స్ తో ఇంటరాక్ట్ అవుతారు, మంచిగా ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అందుకని మంచిగానే ఉంటుంది. హానర్స్ కాలేజ్ అయితే బాగుంది. గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్ గా కర్ణావతి యూనివర్సిటీ నేను తిరిగిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, చాలా మంది తెలుగు స్టేట్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అంటే, ఇక్కడ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయినా సరే, అంటే మిడిల్ క్లాస్ ఉండేటువంటి స్టూడెంట్స్ అయినా సరే, ఇక్కడ మీకు అనుకునే విధంగా
ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అంతా కల్పించి, లోన్ లాంటివి కూడా కల్పించి, ఎడ్యుకేషన్ కనుక మనం చూసుకుంటే మిగతా యూనివర్సిటీస్ తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ టాప్ క్లాస్ ఎన్విరాన్మెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ మీకు బయట ఎక్కడా లేని విధంగా NAC A+ ర్యాంకింగ్ తోటి ఉన్నటువంటి ఒకే ఒక ప్రీమియం యూనివర్సిటీ. వినటానికి ఇది ప్రీమియం యూనివర్సిటీ, బట్ ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ మన తెలుగు వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యి చదువుకుంటూ ఉన్నారు. అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయని చెప్పేసి చెప్పారు. హాస్టల్ ఫెసిలిటీ బాగుందన్నారు, ఫుడ్ బాగుందన్నారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మాకు బాగానే ఉందన్నారు, కంఫర్టబుల్ గా ఉందని చెప్పేసి చెప్పారు. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమీ లేవు, మాకు అర్థమయ్యే విధంగానే ఉందన్నారు, నో ర్యాగింగ్ అన్నారు. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయి, మాకు చాలా బాగుంది. గుజరాత్ కదండి, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పేసి చెప్పారు. అండ్ మాకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా పెరిగింది. అండ్ మేము ఉండేటువంటి అంటే మేము ఏ ఐడియా పిచ్ చేస్తామో ఆ ఐడియాకి తగ్గట్టే మాకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా దొరుకుతుంది. ఆ డిజైన్ మేము ఏదైతే ఇస్తామో దానికి ఆ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ కూడా ఇక్కడే దొరుకుతుంది మాకు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. దానితో పాటుగా ఇక్కడ ఆడపిల్లల్ని ఎవరైనా పంపించాలి అని అంటే ఎక్కడ దాకా పంపించాలంటే భయపడతారు. ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుందండి, వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఒక్కసారి కనుక మీరు కర్ణావతి యూనివర్సిటీలో కనుక ఎంటర్ అయితే టాప్ యూనివర్సిటీస్ మీ కంటి ముందు ఏది కనిపించవు, ఇది ఒక్కటే కనిపిస్తుంది అనమాట. సో ప్రీమియం యూనివర్సిటీ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము బెస్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచే మా పిల్లలకి ఇవ్వాలి అనుకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి డెఫినెట్గా మీరు అప్రోచ్ అయ్యి ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేనే ఎక్స్పీరియన్స్ అయితే చేశానో మీరు కూడా చేయడానికి అవకాశం ఉంది. సో ఫైనలీ కర్ణావతి యూనివర్సిటీ, yes, our university, our pride.